చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రాదు, లోకేష్ కు బుద్ధి రాదు, ఇందాక చెప్తున్నాం పెమ్మసాని చంద్రశేఖర్కి అసలు బుద్ధి రాదు. ఎందుకు బుద్ధి రాదంటే అర్థంతరంగా వచ్చింది ఆస్తి ఆయనకి. అమెరికా వెళ్ళాడు, చంద్రబాబు కన్నా ధనవంతుడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశంలోనే బాగా ధనవంతులు ఎవరంటే పెమ్మసాని చంద్రశేఖర్. మంచిదే బాబు, సంపాదించుకున్నావు, అమెరికా వెళ్ళి సంపాదించుకున్నావు, మంచిదే. ఎమ్మటే వచ్చి పార్లమెంట్ సభ్యుడు అయిపోయాడు, అదృష్టం అయ్యో. మళ్ళీ ఎమ్మటే కేంద్ర మంత్రి అయిపోయాడు. అర్థంతరంగా వస్తే ఇలాగే ఉంటది. ఏందండి, ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో, ఎప్పుడైనా ఈ గుంటూరు పట్టణంలో ఇళ్ల మీద పడి దాడి చేసే సంస్కృతి ఉందా అని అడుగుతా ఉన్నా. చెప్పండి మీరు. ఇళ్ల మీద పడి దాడి చేసి కొట్టి హింసించేటటువంటి పద్ధతులు ఎప్పుడైనా ఈ గుంటూరు పట్టణంలో ఉన్నాయా? లేవే. అయ్యా పెమ్మసాని గారు కొత్త సాంప్రదాయాన్ని పెట్టారని ఎంతసేపు అండి? 5 గంటల నుంచి 12 గంటల పావు గంట వరకు, 12:15 వరకు వీరవిహారం చేశారండి. వీరవిహారం పోలీసులు లేకోకుండా ఉంటే చేస్తే అప్పుడు తెలిసేది. అందరూ మా వాళ్ళు వచ్చేవాడు. పోలీసులు మమ్మల్ని కొడతారు, మా వాళ్ళు వస్తుంటే వీళ్ళకి రక్షణగా ఉంటారు. పోలీసుల సహాయంతో దౌర్జన్యం చేసే పరిస్థితికి పెమ్మసాని దిగజారిపోయావే. నీ సొమ్మేం పోయిందయ్యా. మళ్ళా అధికారం నీది పోయి మాది వచ్చిందనుకో, స్పెషల్ ఫ్లైట్ లో అమెరికా పోతాం, అంతేగా. మనుషులుగా చేయగలిగే అరాచకాల అనే డౌట్ వస్తుంది. అంటే ఒక 5 సంవత్సరాల్లోనే మన రాష్ట్రాన్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారు, ప్రజలు భయకంపితులు అవుతున్నారు అని వినటము చదవటమే గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మనం అది చాలా మంది రోజుకొక వార్తలాగా విని వదిలేస్తున్నాం. ఇది ఇంతే. ఇప్పుడు మేము రాజకీయాల్లోకి వస్తున్నా కూడా మాకు చాలా మంది మారదు, వీళ్ళంతే, ఇది ఇంతే అని చెప్తారు. అలా దయచేసి ఎవరు నిస్పృహకి గురి అవ్వద్దు. తప్పుని ఓకేగా చేసుకోవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా. ఏ రోజైతే మనం ఇది ఓకే, ఇది మారదు, ఇది ఇంతే అనుకున్నామంటే మన జీవితం ఆ రోజుతో ఆగిపోయినట్టు.